పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సి ఉందట. ఆ సినిమా పవన్ కెరీర్ లో డిఫరెంట్ సినిమాగా నిలిచింది. యూత్ కు ప్రేమ కంటే తల్లిదండ్రులు లక్ష్యం ముఖ్యమని తెలియజేసే సినిమా అది. అదే భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సుస్వాగతం. ఈ సినిమాలో మొదట ఎంపిక దేవయాని కాదట. ముందుగా దర్శకుడు సౌందర్య అనుకున్నాడట. అయితే అప్పటికే సౌందర్యకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడప్పుడే హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కు మూడో సినిమా మాత్రమే. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్. పవన్ కళ్యాణ్ కెరీర్ కి ఓ బూస్టర్ వంటిది. ఈ సినిమా తర్వాత పవన్ వరుసగా హిట్స్ అందుకుని తిరుగులేని స్టార్డమ్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎక్కువగా కలిసి ఉండరు. తండ్రి చాటు బిడ్డగా మంచి ఉద్యోగమే లక్ష్యంగా సాగిపోయే హీరోయిన్ సంధ్యను గణేష్ ఇష్టపడతారు. ఆమె ప్రేమ కోసం నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో తండ్రిని కడసారి కూడా చూడలేకపోతాడు. అప్పుడు ప్రేమ కంటే జీవితం ఇంకా గొప్పదని తనని తాను మార్చుకుని ఓ లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేస్తాడు. సంధ్యగా పవన్ కి జోడీగా సౌందర్య అయితే బాగా సెట్ అవుతుందని దర్శకుడు అనుకున్నారట. అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న పవన్ హీరోయిన్ గా సౌందర్య వద్దు అని చెప్పడంతో చేసేది ఏమీ లేక ఆ ప్లేస్ లో అప్పుడప్పుడే తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకుంటున్న దేవయానిని తీసుకొచ్చారు. ఇలా దేవయాని పవన్ కాంబోలో సినిమా తెరకెక్కింది. పవన్ డామినేషన్ పనిచేసి బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది.